దీనికి 2-3 మెయిన్ కారణాలు ఉన్నాయి ఈ అటాక్ ఎందుకు జరిగిందని. ఒకటి, పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ మీద మనం కొట్టిన దెబ్బకి వాళ్ళు ఇంకా రికవర్ కాలేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళని మొత్తం ఎక్స్పోజ్ చేసాం. ఒక టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్, వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఫ్రీగా మాట్లాడుతున్నారు. హఫీజ్ సయీద్ ఉండొచ్చు, జైషే మహమ్మద్ వాళ్ళు ఉండొచ్చు, లష్కర్ ఎ తోయిబా వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయని వాళ్ళే ఒప్పుకున్నారు. సెకండ్ స్టెప్, పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఎక్కువ ప్రాబ్లం లేకుండే మనకి. ఈ ఇద్దరిని మనం విపరీతంగా కొట్టాం. ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ని. వాళ్ళ రన్వేస్ డ్యామేజ్ చేసాం, వాళ్ళ హ్యాంగర్స్ డ్యామేజ్ చేసాం, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ చేసాం. సో వాళ్ళకి ఒక లోపల కోపం ఉండిపోయింది, ఇది ఏమన్నా చేయాలి, ఇప్పుడు ఏమైనా చేయాలని. కానీ ఆ టైంలో ఇమీడియట్గా చేస్తే మళ్ళీ మనం సెకండ్ టైం కొడతామని ఒక భయం ఉండేవాళ్ళకి. ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు టెర్రరిస్ట్ని పంపిస్తారు మన వైపు, కాశ్మీర్లో. మన సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎన్కౌంటర్ చేస్తారు, మన కొంతమంది మన చనిపోతారు, వాళ్ళని చంపేస్తే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ వస్తారు. ఇది రెగ్యులర్ అఫేర్ అన్నమాట. ఈసారి వాళ్ళు ఏం చేశారు, లోకల్ రిక్రూటింగ్ చేశారు. నాట్ ఫస్ట్ టైం, దీనికన్నా ముందు కూడా చేశారు చాలాసార్లు లోకల్ రిక్రూటింగ్. లోకల్ రిక్రూటింగ్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక విక్టిమ్ని ఐడెంటిఫై చేస్తారు. ఎవరిని అంటే వీరు లేకుంటే ఈ అబ్బాయి లేకుంటే ఈ అమ్మాయిని మనం వీ షుడ్ టార్గెట్. అది ఒక ఆర్ట్, అది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఏదైనా దానికి ఐ హ్యావ్ టు రియలీ మేక్ అ ఎఫర్ట్. దాంట్లో మీ వీక్ పాయింట్ ఏమైనా పట్టుకుంటాను ఫస్ట్ నేను. దాన్ని రీసెర్చ్ చేస్తాను. మీ ఫ్యామిలీలో మీకు ఏమైనా ఇష్యూ ఉందా, మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇష్యూ ఉందా, మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందా, ఇదన్నీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీ వీక్ పాయింట్ నేను పట్టుకుంటాను. సో వీక్ పాయింట్ ఫైనాన్షియల్ అనుకోండి, మీకు డబ్బులు కావాలన్నా 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను, తర్వాత టైం ఉన్నప్పుడు రిటర్న్ చేయండి అంటారు. సో మీరు అనుకుంటారు ఎంత మంచి మనిషి, నేను అడగకుండా నాకు డబ్బులు ఇస్తున్నారు. తర్వాత కనిపించడు, 2 నెలలు తర్వాత మళ్ళీ వస్తాడు, వచ్చి ఇట్లా మాదొక మీటింగ్ ఉంది, మీరు అటెండ్ చేస్తారా, చాలా మంచి రిలీజియస్ మీటింగ్, మీరు రావాలంట. అక్కడ వెళ్తారు, మీకు తెలియదు, యువర్ ఇన్నసెంట్. అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయదు. అక్కడ పిక్చర్లు చూపిస్తారు, చూడండి గాజాలో ఇది చేశారు ఇజ్రాయెల్, అదే ఇండియా ఆర్మీ చేస్తున్నారు కాశ్మీర్లో, ఇంతమందిని చంపేశారు, అది ఇది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఆలోచిస్తారు, మీరు చూసిన వీడియోలు పిక్చర్లను చూసి మీరు చెప్పిన దాంట్లో ఏదో నిజం ఉంది కదా, సరే కొంచెం డీటెయిల్ తీసుకుందాం, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు. సో కనెక్షన్ ఇస్ నౌ రివర్స్డ్. మీరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు, అంటే మీరు హాఫ్ వే కన్విన్స్ అయిపోయారు. దాని తర్వాత కాన్స్టెంట్లీ వాళ్ళు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు.